మంత్రి గారు చేస్తున్నారు ఫోన్. హలో 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 మంత్రి గారు, లక్ష్మణ్ గారు. సార్ సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లీడర్ టీవీ మార్నింగ్ న్యూస్ లైవ్. సార్ నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా. నమస్తే నరేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. అన్న బాగుంటారు అన్న? ఫైన్ నరేష్ అన్న. కానీ కొంత మీరు బాగాలేనట్టు అనిపిస్తుంది, మీ గురించి ఇట్లా వార్తలు వస్తుంటే సహచర మంత్రులు. అంటే నేను మనం సామాన్య కార్యకర్త అన్న పార్టీ నమ్ముకున్న వ్యక్తిని, సామాన్యమైన స్థాయిలో ఉన్న వ్యక్తులం అన్నా మేము. పార్టీ నమ్ముకుని ఈ స్థాయికి వచ్చినాం. పార్టీ మమ్మల్ని గౌరవించి స్థాయించి ప్రజలు చల్లగా చూసి గెలిపించిండ్రు. పార్టీ అవకాశం ఇచ్చింది. సరిగా వాళ్ళు డబ్బున్న వాళ్ళు అన్న వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారన్న. అందుకే పార్టీ ఆయన విజ్ఞతకు వదిలిపెట్టిన పార్టీ చెప్తా చేస్తాను నేను. కానీ అన్న, అంటే ఇప్పుడు దళితులకి ఇంత మంచి అవకాశం వచ్చింది అని, మా వర్గాల బిడ్డకి ఇంత పెద్ద అవకాశం వచ్చింది అని వాళ్ళంతా మురిసిపోతూ ఉంటే, ఒక పక్క ఇట్లా హ్యూమిలేషన్ అనిపిస్తూ ఉంది. అంటే కావాలని ఏమన్నా టార్గెట్ చేసిర్రా? లేకపోతే ఇప్పుడు మొన్న పొన్నం ప్రభాకర్ అన్నప్పుడు కూడా వివేక్ అనొచ్చు ఒక మాట, అట్లా అనొద్దన్న తప్పు అని కూడా అనొచ్చు ప్రెస్ మీట్లో. కానీ ఆయన కూడా సైలెంట్గా ఉండడం, మళ్ళీ నిన్నదీయడం మీ పేరు, అది కొంత ఏమనిపిస్తుంది అంటే కావాలని ఏమన్నా కార్నర్ చేస్తురా మిమ్మల్ని అని. ఇప్పుడు సమస్య అంశం అన్నది అది పోయిందన్న. మరి నిన్న ఎట్లా తీసిండన్న వివేక్? ఆయన 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 వ్యక్తిగతంగా ఆయన విజ్ఞతకు ఆయన యొక్క విజ్ఞతకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నాను. కానీ ఇలా వైషమ్యాలు రేపే ప్రయత్నం కాదా ఇది మాలకు మాదిగలకు మధ్య? అదే అన్న ఒకటన్నా ఏదన్నా ఆయన విజ్ఞతకు వదిలిపెడుతున్నాం అన్న. ఇదేం మాట్లాడు నేనేమో ఈ విషయంలో నేనేమో ఎక్కువ మాట్లాడా అన్న. కాదన్నా మీరు ఇంత, ఎందుకంటే నేను ఆర్థికంగా ఉన్న వ్యక్తిని కాదన్నా. అన్న ఆర్థికం ఏముందన్న? ఇలా మీరు మంత్రి, ఇలా మంత్రి హోదాలు ఉన్నారు. ఒకటే పార్టీని నమ్ముకున్న వ్యక్తిని అన్న. కార్యకర్తలు ఎవరికైతే ఎక్కువ ఉంటారో, ఎవరైతే బలంగా ఉంటారో ప్రజలలో, వాళ్ళే ధనవంతులు. ఇయ్యాల వాళ్ళు కాదు, డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. మీరంత చిన్నగా ఉండి హంబుల్గా అనుకోకండి. మనం ఎందుకని ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మన మీద వ్యక్తిగతంగా పేరు తీసి మాట్లాడుతున్నారు అంటే మేము ఇంతకంటే ఏం మాట్లాడుతాం అన్న. మాతో మేము అంతకంటే పోనీ కనీసం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా? ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం పార్టీ ఏం మాట్లాడరా? ఏదన్నా నిర్ణయం తీసుకొని. కానీ మీ అన్న, మీ జాతి ఇలా అఘోరం అవుతా ఉంది, కొంత ఇబ్బంది అవమానం పాలు అవుతా ఉంది అని అంటే మీరు ఏమంటారు మరి? ఇప్పుడు ఈ పార్టీ మా జాతికి పార్టీ అత్యంత గౌరవం ఇచ్చింది. అంటే మందకృష్ణ మాదిగ అన్నాడు, మోత్కుపల్లి నరసింహులు అన్నాడు. సరే అన్న, అది ఏదైనా కూడా ఏది ఉన్నా కూడా ఇష్యూ సమస్యపోయిందన్న. అయ్యో మళ్ళీ మాట్లాడుతున్నా. సరే, ఆ ఇష్యూ వదిలేస్తే నిన్నెందుకు మాట్లాడిండు మళ్ళీ వివేక్ అనేది? నేను మాట్లాడతాను ఇప్పుడు, నేను మాట్లాడదు. సరే అన్న, ఓకే, అది వదిలేస్తే ఒకే ఒక ప్రశ్న ఉందన్న. మీ ధర్మపురి నియోజకవర్గం నుంచి నాకు కొన్ని వందల కాల్స్ వచ్చినాయి రైతు రుణమాఫీ విషయంలో. కొంతమందికి పాస్బుక్లు వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో లేక వేరే దేశంలో ఉన్న వాళ్ళకి అలా భార్యల పేరు మీద లోన్లు మారినాయన్న. అవి మీ దృష్టికి చాలా సార్లు వచ్చినాయి. వాళ్ళకి మాఫీ చేయిస్తారా చేయించరా అని అడగమన్నా. ఏదైతే టెక్నికల్ గా కొన్ని ఎర్రర్స్ ఉండి బయట దేశం నుండి పాస్బుక్ లలో పేరుండి అవన్నీ ఉన్నాయి, ఏవి కూడా దగ్గరుండే స్పెషల్ డ్రైవ్ కింద అవన్నీ కూడా క్లియర్ చేపిస్తాను. అది నా బాధ్యత. చేయించండి అన్న, ఎందుకంటే 2 లక్షల లోపు అయితే మీరు ఇచ్చారు కదా మాఫీ. లేదు నరేష్ అన్న, మీరు చెప్పిన పాయింట్ చాలా 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 విలువ గల రైతుల పక్షాన మాట్లాడిండు అన్న. మాకు వాస్తవం రైతుల ఇబ్బంది ఏందో మాకు ప్రభుత్వంలో ఉన్న మీకు బాగా తెలుసు అన్న. ఇంకా మీరు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీకు బాగా తెలుసు. ఇంకా అంటే మేము అన్న, మీరు మీలాంటి లేదంటే మీలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మాకు చెప్తే 100% మేము సరి చేస్తాం అన్నదాన్ని. యా అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే పాజిటివ్ గా తీసుకుంటాం అన్న. మీరు ఏది చెప్పినా కూడా మేము పాజిటివ్ గా తీసుకుంటాం. మా బాధ్యత అన్న. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు పని చేయమని అన్న. మన ఏరియాలో అక్కడ పక్క చాలా మంది దేశాలకు పోతారన్న. అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని పోతారు. బతుకుదెరువు కోసం పోతారే. వాళ్ళు పోయినప్పుడు అక్కడ వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ పేరు మీద ఉంటాయి, కానీ లోన్లు ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని భార్యల పేరు మీద మారుస్తారు బ్యాంక్ వాళ్ళు. అన్ని సరి చేసే బాధ్యత నాది. కొంచెం అది ఒక్కటి చేయించండి అన్న, తప్పకుండా. స్పెషల్ కేసు కరెక్ట్ గా 2-3 రోజులతో రివ్యూ పెట్టుకొని ఎంటైర్ జిల్లాలు ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని, మండలాలు ఎన్ని లెక్క తీసుకొని క్లియర్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక మాట చెప్పండి. 2 లక్షల లోపు ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు వెయిట్ చేస్తారు. గ్రామాలలో మీకు ఇలా ఓటేయడానికి భయపడుతున్నారు, ఆలోచిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేయలేదనే ఒకటి ఉన్నది భావనలకి. మిగిలిన వాళ్ళు అన్ని కూడా కంప్లీట్ చేయించండి అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది అడ్లూరి లక్ష్మణ్ మంత్రి గారి మాట. చూసిరా, నిజంగా కొంతమంది నాయకులను చూస్తే గొప్ప అనిపిస్తుంది. ఇట్లా ఆయన వేరే వాళ్ళలాగా, వేరే ఎమ్మెల్యే లాగా, దొంగలాగా నేను చేసినాం అయిపోయింది, యాడున్నాయి ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి, డేటా ఉందా అని మాట్లాడే ఆ దొంగల కంటే ఈ అడ్లూరి లక్ష్మణ్ లాంటి మంత్రి చాలా గొప్పోడు. నిజంగా చాలా ఆయన మాట చూడండి, ఆయన విలువ చూడండి. అన్న, రైతుల కోసానికి మీరు మాట్లాడుతారు, డెఫినెట్గా నేను అది చేపిస్తాను అన్నాడు. తప్పకుండా నేను మన లైవ్లోనే కాలర్స్ చాలామంది అడిగిన నన్ను, ఆ బ్రదర్ పేరు కూడా గుర్తొస్తలేదు, ధర్మపురికి సంబంధించినటువంటి రైతులే మనతో చాలాసార్లు మాట్లాడారు. సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన నెంబర్ ఉంటే. ఎందుకంటే
నాకు చాలాసార్లు చెప్పిండు, నా దగ్గర 600 మంది రైతుల డేటా ఉందన్న, ఎట్టి పరిస్థితులలో వాళ్ళందరికీ చేయిస్తే బెటర్ అన్న అన్నాడు. సో మంత్రి గారే డైరెక్ట్గా మనకు కాల్ చేసి చూసారు కదా లైవ్లో. నేనేమంటా ఉన్నా, చాలామంది వాళ్ళ షో ఆఫ్ చేయనీకో లేకపోతే ఏదో చూపించుకోవడానికో చేస్తారు. బట్ నేను అడిగింది చూసిరు కదా, ఒకటి ఆ జాతికి గౌరవం తీసేస్తూ ఉన్నారు, తగ్గిస్తూ ఉన్నారు, అవమానం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ భావనతో ఒకటి మాట్లాడితే, రెండోది మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యనే. చాలామంది పొలిటికల్ ఇష్యూసేనా అన్న, పార్టీల గురించైనా మాట్లాడడానికి మాట్లాడతారు. కానీ నేను చూసిరు కదా, ఏ మంత్రి దొరికినా ఏ ఎమ్మెల్యే దొరికినా అదే అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇగో ఆ బ్రదర్ కూడా కాల్ చేద్దాం, ఎవరైతే మనకు రెగ్యులర్గా ఫోన్ చేస్తారో ఆయనకు ఫోన్ చేద్దాం. మన లైవ్ చూస్తుంటే కూడా వినే ప్రయత్నం చేస్తే కూడా చూద్దాం. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ డైరెక్ట్గా చెప్పిండు, అన్న మేము ఖచ్చితంగా చేపిస్తాం, ఏదైనా కూడా కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకుంటాను అంటా ఉన్నాడు. సో ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచో అడుగుతుండ అన్న బ్రదర్ నమస్తే. నమస్కారం. నమస్తే లైవ్ చూస్తురా ఇవాళ? అన్న లేదన్న, వేరే వర్క్ మీద చెప్పండి. పర్లేదు. అయితే అడ్లూరు లక్ష్మణ్ గారికి ఫోన్ చేసిన మంత్రి గారికి, అంటే బిజీ వచ్చింది, మళ్ళీ పాపం తనే రిటర్న్ చేసిండు మళ్ళా. మంత్రి గారు ఏమంటారంటే, మీ ఎగ్జాక్ట్ ఇష్యూ చెప్పిన నేను, ఆయన ఏమంటారంటే ఖచ్చితంగా అది చేపించే బాధ్యత నాది, ఆ డేటా అంతా నా దగ్గర ఉన్నది, పైగా కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకొని మా జిల్లాలో మా మండలంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే దేశానికి బతకడానికి వెళ్ళినటువంటి కుటుంబాలకు సంబంధించిన లోన్లని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆపేయడం కరెక్ట్ కాదు, డెఫినెట్గా రైతుల పక్షాన మీరు అడిగింది కరెక్ట్ అన్న అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నాడు, చేపిస్తా అంటుండు. ఇక అది మంత్రి గారు కాదన్నా, మనం ఏదైనా చెప్తాడు, త్వరలో చేపిస్తా అంటాడు. బట్ ఆ పాజిటివ్ రెస్పాన్స్ చాలా గొప్పదన్న, మిగిలిన దొంగల కంటే చాలా నయం ఆయన లక్ష్మణ్ అన్న. ఎక్కడుంది ఇచ్చిండ్రు అదే. కొంతమంది నేను ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తే యాడున్నాయి, ఇంకా అయిపోయినాయి, ఎప్పుడో చేపించినాం, ఇంకా మిగిలేం ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు. బట్ అన్న మాత్రం బ్రహ్మాండంగా సమాధానం ఇచ్చిండు. ఆయన దగ్గర అదే అంటున్నాడు, డేటా ఉందన్న, ఖచ్చితంగా చేపిద్దాం అంటుండు. అంటే మీరు లైవ్ లో అడిగిరా? లైవ్ లోనే అడిగి, ఇప్పుడు లైవ్ లో ఉన్నావు నువ్వు కూడా. అవునవునా అన్న, నేను కూడా మా విలేజ్ గ్రూపులలో మండల్ గ్రూపులు ఉంటాయి కదా అన్న, మా ఇష్యూ గురించి చాలా ఫార్వర్డ్ చేస్తా ఉన్నా, ఒక్కరన్నా రెస్పాండ్ అవుతారేమో అని. ఎవరు మాట్లాడలేదు, ఎవరు రెస్పాండ్ కాలేదు అందులో. యాక్చువల్ మన ఏది పార్టీకి సంబంధించిన గ్రూపే అన్న, కానీ రెస్పాండ్ అవ్వలేదు. ప్లస్ అది కాకుండా కూడా నేను మా లక్ష్మణ్ కుమార్ అన్న పిఏ కూడా చేసిన, ఆయన కూడా చెప్పాడు అన్న అవుతాయి ఇట్లా ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు మంత్రి గారు ఇచ్చే హామీ కదా అన్న మనకు నమ్మకం. ఒక్కసారి మీరు ఇదే లైవ్ లో మీకంటే ముందు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీకంటే ముందు 2 minutes ముందు తనతో మాట్లాడిన వీడియో ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. మంత్రి గారే డైరెక్ట్గా చెప్పిండు, అన్న మేము చేపిస్తాము, అది కావాల్సిందే, అలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి, డేటా కూడా ఉందని చెప్పిండు ఆయన. మీరు కూడా ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అన్నా, కలిసే ప్రయత్నం అన్న చేయండి. చేస్తే ఇప్పుడే నెంబర్ మీరు నాకు ఇచ్చిరు చూడండి, ఆ నెంబర్లో ఉన్నాడన్న, కావాలంటే ఇప్పుడే కాల్ చేసి ఇట్లా జర్నలిస్ట్ నరేష్ అని అడిగిండు కదన్న, అది మన గురించే, నా ఇష్యూ అని చెప్పండి. 3 times కాదు, ఆల్మోస్ట్ మా విలేజ్ కూడా విగ్రహాల ఓపెనింగ్ అన్న వచ్చి అదే ఇప్పటిదాకా ఒకటి ఆల్మోస్ట్ ఒక 5 times కలిసినాం అన్న. మీ పేరేమో అన్నారు నాకు లాస్ట్ టైం? ప్రదీప్. ఇప్పుడే ఒక పని చేయు, నిమిషంలో ఫోన్ చేసాను ఫస్ట్ మంత్రి గారికి, ఇప్పుడే చేసి సార్ ఇందాక లైవ్ లో కూడా మీరు మాట్లాడారు మా గురించే సార్, మా సమస్యని నరేష్ చెప్పిండు అదే అని చెప్పి ఒకసారి గుర్తు చేయండి. డెఫినెట్ గా ఆయన మీకు అనుకూలంగా మాట్లాడడం కాకుండా చేయించడం చేస్తాడు, చూడండి మీరు డెఫినెట్ గా. థ్యాంక్ యూ అన్న, మీకు లాస్ట్ టైం నుండి కూడా అడుగుతా అన్న, ఒకసారి మీరు చేయండి అన్నారు. నేను 2 సార్లు ట్రై చేసినా తను రిప్లై ఇవ్వలేడు, రెస్పాండ్ అవ్వలేడు. బట్ మొన్న ఈ ఇష్యూ వచ్చింది కదా పొన్నం ప్రభాకర్ది, ఆ రోజు ట్రై చేస్తే అలా పిఏ మాట్లాడిండు. కానీ అదే టైంలో మంత్రి గారు ఇంకో మంత్రితో ఇక ములాఖాత్ అయింది కదా రోజు, మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో, మేబీ అక్కడ ఉండే, అందుకే ఆయన బిజీ ఉన్నాడు, మాట్లాడలేడు అని చెప్పిండు. ఇప్పుడు మాత్రం తనే రిటర్న్ కాల్ చేసిండు మెసేజ్ చూసి.